సో హాయ్ గైస్, RC60 మూవీ నుంచి అదిరిపోయి అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఈ మూవీ టైటిల్ వచ్చేసరికి పెద్ది. ఇది 100% ఫిక్స్ ఫ్రెండ్స్, ఎలాంటి డౌట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇంకా 2 days లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే అయితే ఉందని చెప్పుకోవచ్చు. మార్చ్ 27న మనకి టీజర్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ వచ్చే అవకాశం ఉంది, రాకపోవచ్చు. ఎందుకంటే మన రామ్ చరణ్ గారి నాయనమ్మకి అయితే హెల్త్ కండిషన్ అయితే బాగాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మన రెహమాన్ అయితే ఇంకా మ్యూజిక్ కంపోజ్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. పెద్ది మూవీ గ్లిమ్స్ కి చూడాలి వస్తుందా లేదని. కానీ టైటిల్ ఇంకా మన రామ్ చరణ్ గారి న్యూ లుక్ అయితే వచ్చే అవకాశం అయితే 100కి 100% ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీలో చాలా పెద్ద క్యాస్ట్ నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కావచ్చు, మున్నా భాయ్ కావచ్చు, శివరాజ్ కుమార్ కావచ్చు, జాన్వీ కపూర్ కావచ్చు, చాలా మంది యాక్టర్స్ ఈ సినిమాలో అయితే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇండియా వైజ్ కూడా మంచి మార్కెట్ అయితే ఈ సినిమా మీద అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఈగల్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి గేమ్ చేంజర్ పెద్ద డిజాస్టర్ అందించాడు శంకర్. ఆ సినిమా పేరు వెంటనే చాలా మంది అయితే నవ్వుతున్నారు అని చెప్పుకోవచ్చు. అంత పెద్ద డిజాస్టర్ మన గేమ్ చేంజర్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మందికి అయితే ఆ సినిమా అయితే నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. అందుకోసం ఈసారి అయితే వడ్డీతో సహా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కలెక్షన్లు అన్ని రికార్డ్ బ్రేక్ చేసామని ఫిక్స్ అయి ఉన్నారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ గ్లిమ్స్ కోసం ఈగల్ది వెయిటింగ్. బుచ్చిబాబు గారు గ్లిమ్స్ లో ఏం చూపిస్తారు, విఎఫ్ఎక్స్ ఏంటి, స్టోరీ ఏంటి, గెస్ట్ చేయడానికి వస్తుందా లేదా, ఇంకా రామ్ చరణ్ గారి లుక్ ఏ లెవెల్ ఉంటుందనేది నేనైతే ఈగల్ది వెయిట్ చేస్తున్నా. బుచ్చిబాబుని అయితే తక్కువ అంచనా అయితే అస్సలకి వేయద్దు. చాలా మంది అయితే బుచ్చిబాబే కదా ఈ సినిమా డైరెక్టర్, తన వల్ల ఏం అవుద్ది, ఈ సినిమా పక్కా ఫ్లాప్ అని చాలా మంది అంటున్నారు. బట్ ఈ సినిమా మీద భారీ హైప్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. అస్సలకి క్రేజ్ అయితే మామూలు లేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ అయితే కొన్ని లీక్ అయితే అయింది చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఆ స్టోరీస్ అంటే ఒకసారి అయితే చెప్తా. ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉండబోతున్నాయి. క్లారిటీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. 100% ఫిక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు. మన రామ్ చరణ్ గారు అయితే స్పోర్ట్ మ్యాన్ గా అయితే కనిపిస్తున్నాడు, అంటే ప్లేయర్ బాయ్ గా కనిపిస్తున్నాడు. ఇంకా కోచ్ లో అయితే వేరే యాక్టర్స్ ని అయితే పెట్టిరంట. ఇంకా కొంతమంది ఫేక్ న్యూస్ ఏంటంటే చెప్తున్నారు ఏంటంటే కోచ్ గా అయితే మన ఎంఎస్ ధోని గారు ఉంటున్నారనే న్యూస్ అయితే గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. అది 100% రాంగ్. ఉన్నా కానీ వేరే యాక్టర్స్ ని అయితే తీసుకుంటాడు మన బుచ్చిబాబు అని చెప్పుకోవచ్చు. ఇంకొక స్టోరీ అంటే ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఈ సినిమా ఉండబోతున్నాయి. క్లారిటీ అప్డేట్ అయితే సోషల్ మీడియా అయితే ట్రెండింగ్ లో అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ అయితే 100% ఫిక్స్ అయితే అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ స్పోర్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండడానికి ఛాన్స్ అయితే గట్టిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి షూటింగ్ అప్డేట్ వచ్చినప్పుడు ఇక్కడ క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో ఒక జరుగుతుంది షూటింగ్ RC60 పెద్ది అని మనకైతే లీక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది రీసెంట్ గా RC60 నుంచి అదిరిపోయే అప్డేట్ కావచ్చు, రిలీజ్ డేట్ కావచ్చు, స్టోరీ ఏంటి, ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారు, ఇంకా గ్లిమ్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చెప్పేసి ఫ్రెండ్స్. వీడియో డెఫినెట్ గా నచ్చింది అనుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం.